మరో ఉత్తరం చూద్దామండి. చెప్పమ్మా. పెదనందిపాడు నుంచి నారాయణరావు రాస్తున్నారు. తెల్ల జిల్లేడు చెట్టును గణపతి స్వరూపంగా పూజిస్తారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు పుట్టటానికి కారణమైనటువంటి పౌరాణిక అంశం ఒకటి ఉన్నది. ఏమిటంటే, సముద్ర మథనం జరిగేటప్పుడు అనేక రకాల శ్రేష్టమైనటువంటి వచ్చాయి, కొన్ని ప్రమాదకరమైనటువంటి జనపద ధ్వంసకాలు వచ్చాయి, విషం వచ్చింది, పరమశివుడు స్వీకరించాడు హాలాహలం. అట్లా ఆ స్వీకరించినటువంటి సముద్రం, పాల సముద్రం యొక్క నురుగు, ఆ తెట్ట కట్టినటువంటి పదార్థంలో పరమేశ్వరుడు హాలాహలం స్వీకరించాక మరికొంత భాగము ఆ తెట్టెలో కలిసిపోయింది. దానివల్ల లోకాలకి ప్రమాదం జరగకుండగా విఘ్నేశ్వరుడు దాన్ని ఒక చోట నిక్షిప్తం చేశాడు. దాని నుంచి పుట్టినటువంటిదే తెల్ల జిల్లేడు. జిల్లేడు అనేటటువంటి దాని నుంచి పుట్టింది శ్వేతార్కం. అందువల్ల అది గణపతికి ప్రీతికరమైంది. అది విష పదార్థం, విషము నుంచి వచ్చినటువంటిది యథార్థంగా. అందువల్లనే జిల్లేడు అనేటటువంటిది కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నేత్రాల్లో, కళ్ళల్లో కూడా పెట్టుకోకూడదు. కానీ ఆయనకి చాలా ఇష్టమైనది శ్వేతార్కం. ఈ శ్వేతార్కము శతార్కం కనుక అయ్యేటట్లయితే, అంటే 100 సంవత్సరాలు కనుక జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు అలాగే పెరిగితే ఆ తెల్ల జిల్లేడు వేరు మీద గణపతి విగ్రహం స్వయంగానే వస్తుంది. అలాంటిదే లభ్యమైతే చాలా విశేషము. దాని యొక్క పూజ ఇంత అంతా శక్తి కలిగినటువంటిది కాదు. అలా కాకపోయినా తెల్ల జిల్లేడు వేరుతో గణపతిని పూజ విగ్రహం చేయించుకుని, ఆంజనేయ స్వామికి కూడా సంబంధం ఉంది. శ్వేతార్క హనుమంతం, శ్వేతార్క గాణపత్యం. ఆ తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి గణపతిని కనుక పూజించేటట్లయితే గణపతి విశేషంగా అనుగ్రహిస్తాడు. ఆయనకి తెల్ల జిల్లేడు పూలతో కూడా పూజ చేయటం చాలా ఇష్టం. అట్లా శ్వేతార్కమునకు గణపతికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. గణపతి శ్వేతార్క స్వరూపుడు కాబట్టి తెల్ల జిల్లేడు ఇంట్లో ఉంటే, వేసుకుని ఉంటే గణపతిని పూజిస్తున్నట్లే, గణపతి ఉన్నట్లే. అందువల్లే చాలామంది తెల్ల జిల్లేడు చెట్ల నీళ్లలో నాటుకుని అట్టే పెడుతూ ఉంటారు.